శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియచెప్తూ ఉన్నాము. అలాగే మీరు ఇచ్చే ప్రోత్సాహమే మాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు చేయడానికి ఆ ఉత్సాహం దోహదపడుతోంది. దయచేసి వీడియోలు చూస్తున్న వారందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాము. ఏలినాటి శని అందరికీ తెలుసు, 7.5 అంటూ ఉంటారు. ఈ ఏలినాటి శని 7.5 సంవత్సరాల కాలం పని చేస్తుంది. ఆ తరువాత రాసుల్లో ఉండేటటువంటి శనిగారి యొక్క గోచార ఫలితాలు అవి బాగుంటే బాగున్నట్టు, లేకపోతే కాస్త దుష్పరిణామాలను ఇస్తాయి తప్ప ఏలినాటి శనిలాగా అత్యధికమైనటువంటి ప్రభావవంతంగా ఉండవు. ఈ ఏలినాటి శని ప్రభావం అనంగానే అమ్మో శనిగారు అని అంటాం. ఏమి భయపడనవసరం లేదు. మానవుని జీవితమే కష్టసుఖాలమయం. మనము తెలిసి చేసుకున్నా తెలియక చేసుకున్నా పాపాలు ఏమన్నా ఉన్నా లేదా ఏదైనా తెలియనితనం ఏదన్నా ఉన్నా అవన్నీ కూడా కొన్ని దోషాల రూపంలో నిలబడిపోతాయి. ఆ దోషాలని మనం అనుభవించేటటువంటి కాలమే ఈ ఏలినాటి శనిగా జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే దీనికి కూడా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. చంద్రుని యొక్క సంచార రాశికి వెనక రాశిలో ఎప్పుడైతే శనిగారి సంచారం ఉంటుందో అప్పుడు ఏలినాటి శని ప్రారంభమైనట్టు. అంటే ఎవరెవరి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశికి వెనక రాశిలో శనిగారి సంచారం ఉన్నప్పుడు 2.5 సంవత్సర కాలం ఉంటారు ఒక రాశిలో శనిగారు. కాబట్టి ఆ 2.5 సంవత్సరాల కాలము వెనక రాశిలో, అలాగే చంద్రుడు ఉన్న రాశిలో 2.5 సంవత్సరాల కాలము, వారి యొక్క జన్మరాశికి తరువాతి రాశిలో శనిగారు సంచరిస్తున్న 2.5 సంవత్సరాల కాలము వెరసి 7.5 సంవత్సరాల కాలము కూడా ఏలినాటి శనిగా తెలియచెప్తాం. 7.5 సంవత్సరాల కాలం. అయితే ఈ మొదటి 2.5 సంవత్సరాల కాలంలోనూ శనిగారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా కష్టాలకి దారి తీస్తారు. ఎంత కష్టపెడతారంటే మన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని మొత్తం పోగొట్టేటట్టుగా చేస్తారు. అంతకు ముందర లాభస్థానంలో ఉంటారు కదా శనిగారు. ఈ లాభం నుంచి వ్యయస్థానంలోకి వచ్చేటప్పటికి ఇక అప్పటి వరకు సంపాదించుకున్నటువంటి ధనమంతా పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగ జీవితం మీద, వ్యాపార జీవితం మీద, భార్యాభర్తల అనుబంధం మీద, అలాగే ఆరోగ్యం మీద ఈయన దుష్ప్రభావం చూపించని అంశం అంటూ ఏముండదు. అన్ని అంశాల మీద చూపిస్తూనే ఉంటారు. తరువాత ఇక రాశిలోకి వస్తారు 2.5 సంవత్సరాల కాలం. ఇక రాశిలోకి వచ్చినప్పుడు ఇంకా ఏమి దుష్ప్రభావాలు ఉంటాయి అంటే అవమానాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, ఔషధ సేవలు ఉంటాయి, అనారోగ్య పీడలు ఉంటాయి. మనము చెయ్యని పనులని మనము మీద వేసుకుని మనకిను ఆ పనులకి అసలు ఏమి సంబంధం ఉండదు, అయినా కూడా మనం మీద వేసుకుంటాం. మేము చేస్తామండి, మేము చూస్తామండి, మీరేం భయపడకండి అని ఒక భరోసా ఇచ్చేస్తాం మనకి తెలియకుండానే. అలాంటి అంటే ఒక గాడిద చాకిరీ అనమాట. అది ఎక్కువైపోతుంది. వ్యయ ప్రయాసాలకు లోనవుతారు, ప్రయాణాలు ఎక్కువ అవుతాయి, ధనము ఖర్చు ఎక్కువ అవుతుంది, అవమానాలు ఎక్కువ అవుతాయి, అపనిందలు ఎక్కువ అవుతాయి. ఇలాగా 2.5 సంవత్సరాల కాలము కూడా ఆ నష్టాల బాటలో, అవమానాల బాటలో ఉంటారు. ఇక 3వ ట్రిప్ ఎక్కడికి వస్తుంది? ఈ జన్మ రాశికి 2వ స్థానంలోకి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే అప్పుడు కూడా కొన్ని కష్టాలను ఇస్తారు. ధనము ఎక్కువగా ఖర్చు అవడము, స్థాన చలనాలు ఉండడము, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ 1.5 సంవత్సరాల కాలమే ఉంటుంది. ఆ చివరి సంవత్సరంలోనూ కాస్త వెసులుబాటు ఇస్తారు. ఇప్పటి వరకు 6 సంవత్సరాల వరకు నేను కష్టపెట్టాను కదా మిమ్మల్ని, నేను పెట్టేటటువంటి పరీక్షలన్నిటికీ మీరు నిలబడి ఉన్నారు, ఇప్పటి నుంచి మీకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తానని కాస్త మనకి రిలాక్సేషన్ ఇస్తారనమాట. అంటే ఒక వెసులుబాటు వస్తుంది, పూర్తిగా తగ్గిపోదు. ఒక వెసులుబాటు వచ్చి అమ్మయ్య పనులు మనకి కొంచెం ముందరికి వెళ్తున్నాయి అనేటట్టుగా, ఊపిరి పీల్చుకునేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. చాలా లాభాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, మనకేమిటి అనే ప్రసక్తి అయితే ఉండదు. కానీ కొంచెం వెసులుబాటు వస్తుంది. ఆ అయ్యే పనులు ఆగిపోకుండా, రుణాలు ఎక్కువ జరగకుండా, ఎక్కువగా ఎదుటివారి దగ్గర నుంచి తీసుకున్న రుణానికి వాళ్ళు మనని ఎప్పుడు తీరుస్తారు అని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటారు. అలా లేకుండా అలా కొంచెం వెసులుబాటు వస్తుందన్నమాట. ఇక 3వ పాదంలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఎక్కడ లేని సుఖ సంతోషాలని ఇస్తారు. ఒక జీవితానికి సరిపడా ఆదాయాన్ని ఇస్తారు. ఊహించని విధంగా ధనలాభాలను ఇస్తారు. అప్పటి వరకు పోగొట్టుకున్నటువంటి స్థిరచరాస్తుల్ని మళ్ళీ ఇస్తారు. ధనధాన్యాభివృద్ధిని చేస్తారు.
ఉద్యోగాన్ని ఇస్తారు. ఏదైతే పోగొట్టుకొని ఉంటామో అదంతటినీ మళ్ళీ ఇచ్చి మనిషిని సంతృప్తి పరుస్తారనమాట. ఇది శని గారి యొక్క ఏలినాటి శని ప్రభావ లక్షణాలు ఇలా ఉంటూ ఉండగా, మరి ఏం చేస్తే ఈ ప్రభావానికి మనము లోను కాకుండా కాస్త ఉపశమనంగా ఉంటాము అంటే గురుబలం చాలా ఉపయుక్తం అవుతుంది. గురువు రాశిలో ఉన్నప్పుడు గాని, ద్వితీయంలో ఉన్నప్పుడు గాని, పంచమంలో ఉన్నప్పుడు గాని, లేదా నవమంలో ఉన్నప్పుడు గాని, ఏకాదశంలో ఉన్నప్పుడు గాని, ద్వాదశంలో ఉన్నప్పుడు గాని చాలా అద్భుతంగా గురుబలం ఉపయుక్తమయ్యి ఏలినాటి శని ప్రభావం కొంచెం తగ్గుతూ ఉంటుందన్నమాట. దానికి ఇదే మందు అన్నట్టు. కాకపోతే మనమైతే ఏమి చేయలేము. గ్రహస్థితులు వాటంతట అవిగా చరిస్తూ ఉన్నప్పుడు మనము చూసుకుని ఈ గణాంకాల ద్వారా పరిశీలన చేసుకుని గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ బలబలాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకోవడమే తప్ప మనము ఈ రాశిలో గురువుని పెడదాము, ఆ రాశిలో శనిగారిని పెడదామని ఇలా అనుకునేందుకు ఏమి ఉండదు. ఖగోళంలో ఆ గ్రహాలు ఎలా సంచరిస్తూ ఉన్నాయో అవి మనము జన్మించినటువంటి రాశికి, మనము జన్మించినటువంటి లగ్నానికి అనుకూలంగా ఉన్నాయా అనేది చూసుకోవడమే తప్ప అంతకన్నా ఏమీ చేయలేమన్నమాట. మనం ఈ ఉపశమనాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శనిగారి యొక్క బలము, శనిగారు ఎక్కడెక్కడ బాగుంటారు? ఉచ్చస్థానం అయినటువంటి తులారాశిలో శనిగారు ఉచ్చ పొందుతారు. కాబట్టి ఏలినాటి శని జరుగుతూ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఏలినాటి శని ఉందనుకోండి, శనిగారి ఉచ్చలో ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు. చాలా వరకు వారికి మంచి ఉపశమనం దొరికినట్టే. ఇది జన్మ జాతకంలో. అలాగే వారి యొక్క జన్మ జాతక నవాంశ చక్రంలో అప్పుడైనా సరే శనిగారు ఉచ్చలో ఉన్నట్టయితే చాలా వరకు ఈ ఏలినాటి శని యొక్క దుష్పరిణామాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు ఈ 2026వ సంవత్సరంలో ఎవరెవరికి ఇంకా ఏలినాటి శని ప్రభావం ఉంది అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. కుంభరాశి వారికి శనిగారి యొక్క స్థితి సంచారము ఇప్పుడు గోచారంలో మీనరాశిలో ఉంటున్నందువల్ల ఈ కుంభరాశి వారికి అది తృతీయం అవుతోంది. అంటే ఈ కుంభరాశి వారికి వ్యయంలో శనిగారు వెళ్ళిపోయారు, రాశిలోనూ శనిగారి సంచారం వెళ్ళిపోయింది. ఇప్పుడు మీన రాశిలో ఉంటున్నారంటే ఈ 1, 2, 3 పాదంలోకి వచ్చేసారు కాబట్టి ఇక చివరికి వస్తున్నారనమాట. చివరికి వచ్చేటప్పటికి కాస్త ఇంకా 1 సంవత్సర కాలం ఉందనగా కాస్త రిలాక్సేషన్ ఇస్తారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మీనరాశిలోకి వచ్చి దాదాపు 1 సంవత్సర కాలం అయింది. ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంది మీనరాశిలో శనిగారి సంచారం. అయితే ఇంకొక 6 నెలల వరకు ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కుంభరాశి వారికి చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. పూర్తిగా ఏలినాటి శని వెళ్ళిపోలేదు. 2027 జూన్ ప్రాంతంలో వెళ్తున్నారు ఆయన. కాబట్టి అప్పటి దగ్గర నుంచి 1 సంవత్సరం వెనక్కి వేసుకున్నట్టయితే 2026 జూన్ వరకు, అంటే ఇప్పుడు ఇది ఇంకా ఏప్రిల్ 1 వచ్చేస్తోంది కాబట్టి మే, జూన్ 2 నెలలు, ఇంకా ఒక 14 నెలల కాలం ఉందన్నమాట. ఒక 2 నెలల కాలం అయిన తదుపరి ఏలినాటి శని కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది కుంభరాశి వారికి. చాలా వరకు పీల్చి పిప్పిని చేసేసింది. వీరికి శనిగారి యొక్క వక్ర సంచారాలు ఎక్కువగా ఉండడం వల్ల 7.5 సంవత్సరాల కాలం కాకుండా ఇంచుమించుగా 8.5 సంవత్సరాల కాలం వీళ్ళు ఏలినాటి శనిని చాలా బాధతో అనుభవించారు అని చెప్పాలి. ఇంతకింత మంచి చేస్తారండి శనిగారు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే 2026వ సంవత్సరం అంతా కూడా శనిగారి యొక్క బాధలు ఉంటాయా? ఇప్పటి వరకు పడిన బాధలే సామాన్యమైనటువంటి బాధలు కాదు. దెబ్బలు తగిలాయా, ప్రమాదాలు జరిగాయా, ఆస్తి తగాదాలు జరిగాయా, అన్నదమ్ములతో కొట్లాట జరిగిందా, బంధుమిత్రులతో విరోధం వచ్చిందా, ధనము ఎక్కువగా ఖర్చు అయిందా, స్థాన చలనాలు ఉన్నాయా, అలాగే ఏదైనా అనారోగ్యానికి గురి అయ్యారా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పోయిందా, ఆస్తులు పోగొట్టుకున్నారా, ఉద్యోగాలు పోగొట్టుకున్నారా, ఎన్ని జరిగాయో చెప్పలేం. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. అవన్నీ దాటి ఇప్పుడు ఇంకొక 2 నెలల కాలానికి కాస్త స్థిమిత పడేటట్టుగా ఉన్నారు. ఈ కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు వెరసి ఈ 9 పాదాల వారికి కూడా ఈ ఏలినాటి శని 2027 జూన్ తో వెళ్ళిపోతోంది. కాబట్టి దానికన్నా 1 సంవత్సరం ముందరి నుంచే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. కాస్త వీరు ఉపశమనం పొందవచ్చు. దానికి తోడుగా ఇప్పుడు గురువు గారి యొక్క సంచారము కూడా 5వ స్థానంలో ఉండి, గురువు గారు సంచరిస్తూ ఉండి 9వ దృష్టి చేత
రాశిని చూస్తున్నారు కాబట్టి గురుబలం చాలా బాగుంది. శనిగారి యొక్క ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం మంచిగా ఉపయుక్తం అవుతూ వీరికి అనేక కష్టాలని తగ్గిస్తోంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక మీనరాశి తీసుకుందాం. మీనరాశిలో ఇప్పుడు శనిగారు సంచరిస్తున్నారు. ఇది ద్వితీయ పాదం అవుతోంది మీనరాశి వారికి. అంటే వ్యయస్థానం ప్రథమ పాదంగా అయిపోయింది. ఇప్పుడు ద్వితీయ స్థానం రాశిలోకి వచ్చున్నారు. ఈ మీనరాశిలో ఏ ఏ నక్షత్ర పాదాలు ఉంటాయి అంటే పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. వెరసి ఈ 9 పాదాలలో జన్మించిన వారు కూడా మీనరాశిలో ఉంటారు. కాబట్టి మీనరాశి వారికి 1-2.5 సంవత్సరాల కాలం వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ 1 సంవత్సర కాలం దాదాపుగా అయిపోతుంది. అంటే 3.5 సంవత్సరాల కాలం వీళ్ళకి అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఇక్కడ 1.5 సంవత్సరాల కాలము, ఇక్కడ 2.5 సంవత్సరాల కాలము, వెరసి 3.5 సంవత్సరాల కాలము ఏలినాటి శని ఉంటుంది. ఈ 2026వ సంవత్సరం అంతా ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుంది అంటే అవమానాలు, అపనిందలు, ధనము ఖర్చులు, స్థాన చలనాలు, అనారోగ్యాలు, వ్యక్తిగత బాధలు, వృత్తిగత బాధలు, పరుల యొక్క బాధ్యతలని మీద వేసుకోవడం, ధన వ్యయం అన్ని పోగొట్టుకోవడానికే ఇక్కడ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. గురుబలం వీరికి అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు. గురువు గారు 4వ స్థానం అవుతోంది. గురు బలము లేదు. 4వ స్థానంలో గురుడు ఏమాత్రం బలాన్ని ఇవ్వరు. అర్ధాష్టమ గురువు ఇంకా కూడా ఇబ్బందుల్ని పెడతారు, అవమానాలను ఇస్తారు, అప్రదిష్టల్ని ఇస్తారు, అనేక రకాల సందేహాలు పడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే ఏదైనా ఖర్చు పెట్టినా కూడా ఆ ధనము అక్కరికి రాని విధంగా ఉంటారు. కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక మేషరాశిని చూద్దాం. మేషరాశి వారు ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, భరణి నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అలాగే కృత్తికలో పుట్టినటువంటి మొదటి పాదం వారు, వెరసి ఈ 9 పాదాల వారు కూడా జన్మించినటువంటి రాశి చంద్ర రాశి ఈ మేషరాశి అయినట్టయితే వారికి కూడా ఇప్పుడు ఏలినాటి శని జరుగుతూ ఉన్నట్టు. 1 సంవత్సర కాలం అయింది ప్రారంభమయ్యి. 2025 ఇంచుమించుగా మార్చి ప్రాంతంలో వీరికి ఏలినాటి శని ప్రారంభం అయి ఉన్నది. అయితే ఇక్కడ ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంటారండి శని గారు. ఇక్కడ వ్యయస్థానంలో ప్రారంభమైంది మేషరాశి వారికి. ఇంకా 1.5 సంవత్సరాల కాలం, ఇది ఒక 2.5 సంవత్సరాల కాలం. అంటే ఇక్కడికి 4 ఏళ్ళు అయింది, ఇక్కడ 2.5 సంవత్సరాల కాలం. అంటే ఇంకా 6.5 సంవత్సరాల కాలము మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. మరి ఇది ఇలా ఉంటూ ఉండగా గురుబలం ఉన్నదా అంటే ఇప్పుడు గురువు గారు ఎక్కడున్నారు? శని గారు మీనరాశిలో ఉన్నప్పుడు గురువు గారి యొక్క స్థితి సంచారము మేషరాశికి తృతీయంలో ఉంది, గురుబలము లేదు. ఈ సంవత్సరమే, ఈ 2026వ సంవత్సరమే గురువు గారు కర్కాటక రాశిలోకి వస్తున్నారు. మరి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురుబలం బాగుందా అంటే మేషరాశి వారికి ఇది 4వ స్థానం అవుతోంది, గురుబలం లేదు. మరి అతిచారం చేత గురువు గారి యొక్క స్థితి సంచారము నవంబర్ 1వ తేదీ నుంచి సింహరాశిలోకి వస్తున్నారు. సింహరాశిలోకి వచ్చి ఒక 4 నెలల కాలం ఉంటారు. నవంబర్, డిసెంబర్, జనవరి చివరి వరకు ఒక 3 నెలల కాలం ఉంటారు. మరి ఆ 3 నెలల కాలం మాత్రమే గురుబలం బాగుంది. ఇక్కడ 5వ స్థానం అవుతోంది కదా, గురువు గారు 5వ స్థానంలో వచ్చి ఉన్నందువల్ల గురుబలం కొంచెం ఉపయుక్తం అవుతోంది. కాబట్టి ఏలినాటి శని దుష్ప్రభావం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. వెంటనే వారి యొక్క వక్రగతి చేత మళ్ళీ అర్ధాష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే గురుబలం ఎక్కువగా లేదు. 3 నెలల కాలం అంటే చాలా తక్కువ. కాబట్టి అంత ఎక్కువగా చాలా ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడానికి రాదు. కాబట్టి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బాగా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. గురుబలం లేదు. కాబట్టి ఈ 3 రాశుల్లో శని గారు సంచరించేటప్పుడు మేషరాశి వారికి వ్యయస్థానమైన మీనంలో ఉన్నప్పుడు గురుబలం లేదు, మేషరాశిలోకి శని గారు వచ్చినప్పుడు గురుబలం లేదు, అలాగే వృషభ రాశిలోకి వచ్చినప్పుడు కూడా గురుబలం లేదు. ఇది తృతీయం అవుతోంది, ఇది చతుర్థం అవుతోంది. శని గారు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఇంకా 6 సంవత్సరాలకి అప్పుడు సంగతి మళ్ళీ మనం అప్పుడే చెప్పుకుందాం. గురుబలం అయితే లేదు. ఈ సంవత్సరం అంతా గురుబలం లేదు. కాబట్టి ఒక్క 3 నెలల కాలం మాత్రమే
నవంబర్ 1వ తేదీ నుంచి జనవరి 26 వరకు మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి ఈ 3 నెలల కాలం కొంచెం గురుబలం ఉన్న కారణం చేత కొద్దిగా ఉపశమనం కలుగుతోంది తప్ప ఏలినాటి శని ప్రభావం ఈ 2026వ సంవత్సరం మొత్తం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారైనా, మీనరాశి వారైనా, మేషరాశి వారైనా ఎవరైనా కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. నల్ల నువ్వులు కొన్ని తీసుకెళ్లి ఈ మన నవగ్రహాలు ప్రతి ఆలయంలోనూ ఉంటూ ఉంటాయి. ఆ నవగ్రహాలలో ఉండేటటువంటి శనిగారికి పాదాల వద్ద ఈ నల్ల నువ్వులు కొన్ని పొయ్యాలి. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్లటి వస్త్రాలు ఆయనకి ధరింపజేయడం, ఎవరికైనా గాని నల్లని వస్త్రాలు దానం చేయడము, చెప్పులు దానం చేయడము, నల్లని గొడుగు దానం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా చాలా వరకు వీరికి ఉపశమనం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శనిగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించడము, శనిగారికి అధిదేవత అయినటువంటి ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవడము, ఈశ్వరుడి పూజ చేసుకోవడము, ఈశ్వరుణ్ణి తలుచుకోవడము, ఆ నామాన్ని ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి ఏలినాటి శని బాధలు. ఇంతే కాదండి, నియమాలు ఇంకా కొన్ని ఎక్కువగా పాటించడం. అవి ఎలాంటి నియమాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడము, భవానీ దీక్ష తీసుకోవడము, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోవడము, ఇలాంటి దీక్షలు తీసుకోవడం ద్వారా కూడా శనిగారి యొక్క ఆ దుష్ట ఫలితాలు మనకి తగ్గడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే నిజానికి ఏదైనా శనిగ్రహం బాలేదు అన్నప్పుడు తైల సంస్కారం ఉండదు తలకి, మనకే చేయబుద్ధి కాదు, ఆ నూనె రాసుకోబుద్ధి కాదు, ఆ జుట్టుని చిందరవందరగా ఉన్నా కూడా ఏం పర్వాలేదులే అనిపిస్తుంది, ఎక్కువగా కాలి నడకన వెళ్ళాలనిపిస్తుంది, చల్లటి నీరు స్నానం చేయాలనిపిస్తుంది, ఆహారం తినబుద్ధి కాదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఎవరితోనూ కలవాలనిపించదు, ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది, మానసికమైన ప్రశాంతత ఉండదు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అదే గనక మనంతట మనమే నియమాలు పాటించుకుంటూ ఏదైనా దీక్ష తీసుకున్నట్టయితే దాన్ని భగవద్భక్తితో జోడించినట్టు అవుతుంది. తలకి తైల సంస్కారం ఉండదు, ప్రతి నిత్యము చన్నీటి స్నానం చెయ్యాలి, దైవనామస్మరణతో చేస్తాం కాబట్టి అది పవిత్రం అవుతుంది, కాబట్టి ఇబ్బంది పెట్టదు. అలాగే ఏది ఒళ్ళు నొప్పులు అలాంటివి కూడా ఏమి ఉండవు. ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి నియమాలు పాటించడంలో, కాబట్టి చెప్పులు వేసుకోరు. ఆ వేళ పట్టున కొద్దిగా ఆహారం తిని ఇక మిగతా సమయాలలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా పరిచయిస్తారు. ఎక్కడికైనా దగ్గర ప్రాంతాలైనట్టయితే కాలినడకన వెళ్తారు. ఇవన్నీ కూడా ఆ దీక్షలలో భాగాలుగా ఉంటాయి కాబట్టి ఈ శనిగారి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇవి మనము గుర్తు పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇలాంటివి గనక మనం పాటించుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు శనిగారి యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే శనిగారి యొక్క శుభ ఫలితాలు మన మీద ఎక్కువగా ఉండాలంటే కాలినడకన ఎక్కువగా ప్రతి ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకమైనటువంటి అలవాట్లని మనం గనక ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు చేసుకున్నామంటే శనిగారి యొక్క దుష్ట ప్రభావం బాగా తగ్గిపోతుంది. అలాగే దైవనామ స్మరణ వల్ల ప్రతి నిత్యము కూడా నూతనోత్సాహంతో ఉండి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉండరు, మానసిక ఆనందాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఈ 2026వ సంవత్సరంలో ఈ కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి ఉన్నటువంటి ఏలినాటి శని గ్రహ ప్రభావాన్ని మనం తెలియజెప్పుకున్నాము. పరిహారాలు కూడా తెలియజెప్పుకున్నాము. అవసరమైన వాళ్ళు ఏలినాటి శని జరుగుతూ ఉన్నటువంటి ఈ 3 రాశుల వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలను చేసుకుని వారి యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు అని చెప్పి సూచన చేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.